హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ చిక్కుడుగాయ ఫ్రై. ఈ చిక్కుడుగాయ ఫ్రై మేము చెప్పే పద్ధతిలో కనుక మీరు చేశారంటే 10 నిమిషాల్లో అద్భుతమైన టేస్ట్తో రెడీ అయిపోతుంది మీ చిక్కుడుగాయ ఫ్రై. ఈ చిక్కుడుగాయ ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గా కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని 100 ml వాటర్ పోసుకొని 1/2 కిలో చిక్కుడుకాయలు బాగా కడిగి తరిగినవి అందులో వేసుకొని 1 స్పూన్ పెసరపప్పు వేసి ఉప్పు తగినంత వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల చిక్కుడుకాయ త్వరగా ఉడికిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది. ఇది ఒక టిప్గా యూస్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కొబ్బరికాయ ముక్కలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చిక్కుడుకాయలు 1 విజిల్ ఉడికిన తర్వాత చల్లారనిచ్చి కుక్కర్ మూత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1 ఎండుమిర్చి వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు 1/2 నిమిషం పాటు వేపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం వరకు వేపుకొని ఉడికించి పక్కన ఉంచుకున్న చిక్కుడుగాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని నీరు మొత్తం ఇంకిపోయే వరకు 4 నుండి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకొని ఓ బౌల్లోకి తీసుకొని చిక్కుడుగాయ ఫ్రైని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత త్వరగా అయిపోయిందో ఈ చిక్కుడుగాయ ఫ్రై. టేస్ట్ కూడా మరీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching. Tata!